కూర్చోండి, మీరు కూర్చోండి, ఎమ్మెల్యే కూర్చోండి. మీరు కూడా విడిమని సాబట్టి అనుకోండి, మీకు ఉండేవాడు తప్ప. ఏంటా చెప్పు, మీ పేరేంటి? గాయడు ఏం పని చేస్తారు మీరు? దగ్గర పెట్టుకో. ప్రైవేట్ స్కూల్లో పనిచేసేవాడు అండి. నీగా పనిచేసేవాడు? రెసిడెన్షియల్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో పనిచేసాను సార్. అయితే ఈ మధ్య ఫస్ట్లోనే ఫిజికల్ హ్యాండిక్యాప్ అండి. అయితే ఆ ఫిజికల్ హ్యాండిక్యాప్ నాకు నెల 20 పెన్షన్ వస్తుందండి. నాకు 70% సార్. అయితే ఈ మధ్య షుగర్ బీపీ వచ్చాను. నాకు 2 years బ్యాక్ షుగర్ పనిపోయింది సార్. దాని గురించి కొద్దిగా చాలా ఇబ్బంది పడుతుంది సార్. మీరు ఇచ్చి ఈ డబ్బులతోటి నాకు నెల ఈ షుగర్ బీపీ మందు కొనుక్కుంటే చాలా ఉపయోగపడుతుంది సార్. దానికి ధన్యవాదాలు సార్. మీ మేలు నేను జనజామకు మర్చిపోయాను సార్. నాకు చిన్న కోరిక ఏంటంటే సార్, నాకు ఒక అమ్మాయిని మగ పిల్లలు లేరండి. ఆ అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు. అయితే సార్ నాకు చిన్న కోరిక ఏంటంటే, మీరు నాకు 15,000 బీమా అవుతుంది సార్. 1000 రూపాయలు పొరపాటు అంత ఏదో పని చేసినట్టు ఇబ్బంది కట్టుకుంటున్నాను. పన్ను గురించి కొద్దిగా ఇబ్బంది పడిపోతున్నాను. అది కొంచెం 35,000 కేజీలు కూడా ఇప్పేసి వరకు కోరుతున్నాను సార్. ఇది 35 కేజీలు కేజీ సార్. 35 కేజీలు 1000 రూపాయలు 35 వస్తుందా? అది ఇతర చేశారంట ఆ స్కీమే. చూద్దాం, ఇంకొక పని చేసుకోవడానికి ఏం చేసుకోవడం ఆలోచించి దాన్ని. ఓకే, మీ వల్ల చాలా మా ఊరు మాత్రం మీరు మా ముళ్ళపూడి బాబురాజు గారండి చాలా బ్రహ్మాండంగా తయారు చేశారండి. మీరు ఇక ముందు గుళ్ళోకి పోసారు ఉన్నారు చూసారండి. పోసారు వరం, దేవుడు వరం, పోసారు వరం లేదని అన్నట్టుకుండేదండి. ఇప్పుడు మాకు దేవుడు లాగా మీరండి. మా జిల్లా పరిషత్ బాబురాజు గారు పోసారు కదా, మా ఊరిని ఎంతో డెవలప్ చేసుకోవచ్చు. గతంలో మా ఊరు వచ్చారండి. వచ్చినప్పుడు చూసేవాడికి ఎన్ని తప్పులండి. అటువంటి ఈ రోజున మా ఊరిని ఎంత అందంగా తీర్చిద్దని నా జన్మలో కూడా అనుకోలేదు సార్. మీకు మేము మా ఊరు ప్రజలందరూ మేము అందరం చాలా రుణపడి ఉన్నాం సార్. అందుకు మీకు నా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను సార్. కలెక్టర్ కూడా చేశాడు, ఎమ్మెల్యేనే జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు, ఎమ్మెల్యే ఉన్నాడు సహకరించాడు, కలెక్టర్ కూడా సహకరించాడు. నెక్స్ట్ ఏం తమ్ముడు, ఏం చెప్పు తీసుకున్నా? ఏమా ఎక్కడమ్మా? దగ్గర పెట్టుకో. కార్పెంటర్ దగ్గర పెట్టుకోమాట. ఏం చదువుకున్నావు? 7th క్లాస్. నీ భార్య ఏం చేస్తుంది? ఏం చదువుకున్నాడు? నీకంటే ఆవిడ బాగా చదువుకున్నది. వచ్చే పడుతున్నా? ఏమంటావు? సంతోషపడుతున్నావు చదువుకున్నావు పెళ్లి చేసుకోవడానికి? అవును సార్. నీ మాట అమ్మాయి ఏంటిదో అమ్మాయి మాట వింటున్నావు? ఇద్దరు ముగ్గురు మాట్లాడినాం సార్. చాలా తెలుగుగా సమాధానం చెప్పావు. ఎందుకంటే మళ్ళా నేను ఆ మాట విన్నానంటే నా మూసి కాదు, నేనే చెప్తాను నా భార్యకి ఇంటికి పోతే భోజనం పెడదు. 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవునా? ఇప్పుడు నువ్వు ఏంగా పని చేస్తున్నావు? కార్పెంటర్. ఎంత డబ్బులు వస్తుంది? 300 వస్తుంది. ఎన్ని రోజులు పని దొరుకుతుంది? 20 రోజులు జరుగుతుంది సార్. 20 రోజులు దొరుకుతుంది. నీ భార్య ఏం పని చేయదు? రేపు చదువుకున్నాక బాగా ఒక సంవత్సరం పని చేయొచ్చు కదా? ఆవిడ ఇష్టం సార్. చేస్తానంటే చేయించమని జాబ్ ఏదైనా చిన్న జాబ్. అప్పుడు ఈ రేషన్ కార్డు వదులుకుంటా, బియ్యం వదులుకుంటావా? సార్. వదులుకోవా? సార్. కావాలంటే ఉద్యోగం వదులుకుంటావు? అవును సార్. ఎందుకు కాదు, ఒకసారి ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనకి ఇచ్చేది వేరే వాడు పోవాలి కదా, మన డబ్బులు వచ్చిన తర్వాత. అవును సార్, అందుకని చిన్న జాబ్ అన్నాను సార్. జాబ్ వచ్చిన తర్వాత వస్తుంది, అవన్నీ ఇస్తాను. హాస్పిటల్లో వైద్య ఖర్చులు, పిల్లల చదువుకి అన్నీ ఇస్తాం. 2 కార్డులు తీసుకొస్తున్నాం. ఒక కార్డు ఏంటంటే పేదవాళ్ళకి ఏమీ లేని వాళ్ళకి అన్ని వస్తువులు. 2వ కార్డు అన్ని వస్తువులు ఇస్తాం పేదవాళ్ళకి, బియ్యం తప్ప. నా గురించి ఇంకో 4 భోజనం చేస్తారంటే వదిలేస్తాను సార్. ఓకే, ఆ మాట చెప్పి అందరికీ ఆ స్ఫూర్తి అందరూ రావాలి. నా కోసం ఇంకో 4 భోజనం చేస్తే నేను ఆ కార్డు వదిలేస్తాను. థ్యాంక్ యూ, మంచిదమ్మా. నీ పేరు ఏమన్నామా? పేరచ్చరి. సంతోషం, బాగా చెప్పావు. నువ్వు నీ భార్య పండగ బాగా చేసుకోవాలి, పప్పు తినాలి, అదే మరి నెయ్యి వేసుకొని ఫోన్ చేయాలి. అప్పుడు నేను గుర్తుండాలి. గుర్తుండాలి అంటేదా? గుర్తుంటానని? గుర్తుంటాను సార్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. ఏంటమ్మా గ్యాస్ వల్ల లాభం ఏంటి చెప్పు? గ్యాస్ వచ్చినది ఇప్పుడు. నిన్నటి వరకు కట్టెల పొయ్యి చేశాను, దగ్గర పెట్టు మైక్. దానివల్ల నష్టం ఏంటి, దీనివల్ల లాభం ఏంటి? పెట్టుకోమా, చెప్పమ్మా, ఫ్రీగా మాట్లాడమ్మా. వాళ్ళు కూడా మీ ఊరోళ్ళే, ఫ్రీగా మాట్లాడు. చెప్పు, కట్టెల పొయ్యిల నష్టం ఏంటి?
కళ్ళు మంట వస్తాయి, కడుపులోకి పొగబోతుంది, సమయం ఎక్కువ అవుతుంది. అవునా కాదా? అనుభవించావు లేదా? ఇప్పుడు గ్యాస్ వల్ల లాభం ఏంటి? దగ్గర పెట్టుకోమ్మా. మీ ఆయన ఏం చేస్తాడు? పొలం పని. నువ్వేం పని చేస్తావు? నువ్వు డాక్టర్ నెంబర్గా కూడా లేవా? లేదా? పెళ్ళయి ఎన్ని రోజులైంది? 2వ సంవత్సరం. ఇంకా పిల్లలు కూడా లేదు. ఆడబాబు పాప. ఓకే. అంటే ఇప్పుడు గ్యాస్ వల్ల నీకు లాభం ఉంటుంది. ఏం చేస్తావు? మిగిలిన టైం అంతా ఏం చేస్తావు? పిల్లలు కూడా లేరు ఇంట్లో, భర్త అక్కడికి వెళ్ళిపోతాడు పనికి. నువ్వేం చేస్తావు? ఏం పని చేస్తావు? ఇంట్లో పని చేస్తావు. బయట పని ఏం నేర్చుకోవాలా? ఏం చదువుకున్నావు నువ్వు? 10th చదువుకున్న తర్వాత నువ్వు భర్త కష్టం పైన ఆధారపడితే అది ఏం బాగుంటుంది? నువ్వు కూడా కష్టపడితే ఇప్పుడు ఆడవాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, డాక్టర్ సంఘాల్లో పనిచేస్తున్నారు. నువ్వు కూడా పనిచేస్తే నీ గౌరవం పెరుగుతుంది, 10 రూపాయల ఆదాయం వస్తుంది. ఎందుకు చేయకూడదు? డాక్టర్ సంఘంలో చేరు, ప్రయత్నించు. డాక్టర్ సంఘంలో చేరు. నువ్వు కూడా 10 రూపాయలు సంపాదించే మార్గం నేర్పిస్తాం. దానివల్ల నీకు ఆదాయం వస్తుంది. ఓకే గుడ్. మంచిది. బ్యాంక్ లింకేజ్ 12,85,00,000 సార్. రమ్మ డాక్టర్ సంఘాల రెండు ఏం చేస్తాం చెప్పండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఇద్దరు మాట్లాడండి. నమస్తే అండి. జన్మభూమి మా ఊరికి వచ్చేసిందండి. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనాలండి. అలాగే మంత్రివర్యులందరికీ కూడా నా నమస్కారాలు, అధికారులు కూడా నా నమస్కారాలు, జిల్లా కలెక్టర్ గారికి కూడా నా నమస్కారాలు. డ్వాక్రా అనే విత్తనాన్ని నాటితే కొన్ని వందల వేల లక్షల మొలకలు వచ్చి సేంద్రియ వ్యవసాయ వెలుగు అనే పంట పండింది. ఈ రోజు మహిళలు ఎంత హ్యాపీగా ఉంటున్నామంటే దానికి కారణం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే మాకు నరజల్ల మండలానికి 6 బ్యాంకులు ఉన్నాయి. 6 బ్యాంకుల పరిధిలో కూడా 436 గ్రూపులకి 12,85,00,000 రావడం జరిగింది, మంజూరైంది. ఈ చెక్కు అయ్య నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద తీసుకోవాలని మా మహిళలంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా చెప్పాలని ఉంది, కానీ మాత్రం రావట్లేదు. మళ్ళా ఒకసారి వస్తానమ్మా. మీరు డబ్బులు పెట్టుకొని ఏం చేస్తారు? ఈ డబ్బులు సార్ మేము ఈ డబ్బులతో ఏం చేస్తామంటే మాకు వరకు ప్లస్ గొర్రె పిల్లలు కొనుగోలు చేసుకుంటున్నాం సార్, ప్లస్ శారీ పెయింటింగ్ చేసుకుంటున్నాం, మళ్ళీ పాడి గేదెలు కొనుగోలు చేసుకుంటున్నాం, వ్యవసాయ పెట్టుబడి పెట్టుకుంటున్నాం సార్. అలాగే నెక్స్ట్ మళ్ళీ అన్ని రకరకాల కార్యక్రమాలు చేసుకుంటాం సార్. బట్టల వ్యాపారం ఎక్కువగా చేసుకుంటాం సార్. తల్లి ఏ పని చేసినా నష్టం వచ్చే పని చేయొద్దు, అంతా నష్టమే సార్. డబ్బులు వచ్చే పని చేయదు సార్, అంతా లాభమే. అదే మరి ఈ రోజు మేము బయటకు వచ్చిన మాట్లాడుతున్నారంటే దానికి కారణం మీ సార్. నేను అన్ని విధాలు మీకు సహకరిస్తాను, ఇంకా బాగా నేర్పిస్తాను. థ్యాంక్ యూ సార్. ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు మీ దగ్గరికి వస్తాయి. మీరు చేసే ఉత్పత్తులు వాళ్ళు అమ్ముతారు, వాళ్ళు చేసే పనులు కూడా మీకు వస్తాయి. నేను అన్ని విధాలు మీకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తాను, అన్ని చేస్తాను. ఆర్థిక పరంగా కూడా మాకు పైకి వచ్చారు సార్. ఇప్పుడు ఆసక్తి పరంగా కూడా పైకి వస్తుంది సార్. డీసెంట్ గా పెట్టారు నెట్వర్క్, ఇంటర్నెట్ అక్షరాస్యత కూడా మేము నేర్చుకోగలుగుతున్నాం సార్. మీ ఊర్లో 100% లిటరసీ అయిందమ్మా? అయింది సార్. అయిందా ఈ ఊర్లో 100% లిటరసీ? అది కూడా చేయాలా? చేస్తాం సార్. నువ్వేం చదువుకున్నావమ్మా? నేను 5వ తరగతి చదివాను సార్. ఓపెన్ స్కూల్ 10th క్లాస్ పాస్ అయ్యి. 10th పాస్ అయ్యేప్పటికీ నువ్వేం చదువుకున్నావా? నువ్వేం చేసే ఇప్పుడు 10th క్లాస్ కాదమ్మా? 10th క్లాస్ పాస్ కావాలా? నువ్వు 10th క్లాస్ పాస్ అయ్యావమ్మా? ఇప్పుడు నువ్వేం కావాలనుకున్నావు 10th అయినాక? 10th అయ్యాక ఏమవ్వాలంటే ప్రజెంట్ అయితే నేను డ్వాక్రా ఉత్పత్తులు ఇంకా చదువుకోవాలని ఆశ ఉంది సార్. ఇప్పుడు ఉదాహరణ మన తెలంగాణలో హైదరాబాద్ లో ఒక అమ్మాయి 8వ తరగతి చదువుకునేటప్పుడు పెళ్ళయింది. పెళ్ళయిన నిలిచిపోయింది స్కూల్కి. కానీ భర్త ప్రోత్సాహంతో
ఇంటర్మీడియట్ చేసింది, 10th క్లాస్ చేసింది, ఇంటర్మీడియట్ చేసింది, BA చేసింది, MA చేసింది, PhD చేసింది. అన్ని కూడా ఓపెన్ యూనివర్సిటీ, ఓపెన్ స్కూల్ ద్వారా. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో అమ్మాయి ప్రొఫెసర్, ఇప్పుడు రేపు ఎల్లుండి వైస్ ఛాన్సలర్ అవుతుంది. అంటే ఒక అమ్మాయి ప్రైవేట్గా కాలేజీ పోకుండా, స్కూల్కి పోకుండా చదువుకుందంటే అది ఆవిడ యొక్క పట్టుదల. నీకు కూడా ఉంటుంది. నేను కూడా అదే సార్. 10th క్లాస్ అయ్యావు, మళ్ళీ చదువు. నీ పిల్లలు ఏం చదువుతారమ్మా? మా అబ్బాయి 6వ తరగతి చదువుతున్నాడు. వాడితో సమానంగా నువ్వుగా ముందు చదువు. ఓకే సార్, థ్యాంక్ యూ. వాడు BA పోకుండా నువ్వు BA అయిపోవాలా, ఓకే సార్, వాడు MA పోకుండా నువ్వు MA అయిపోవాలి, ఓకే సార్. వాడికంటే PhD చేయాలి. ఓకే సార్, నీకు తెలిసిన సబ్జెక్టులు చెయ్యి. ఓకే సార్. డాక్టర్ సంఘం పెద్ద ఉద్యమం, అవును సార్, ఎన్నో వస్తువులు తయారు చేయొచ్చు. అవును సార్. ఇందులో నువ్వు MBA కూడా చేయొచ్చు. ఓకే సార్. బట్ నువ్వు కూడా వర్కౌట్ చేయి, సమానంగా పైకి వెళ్ళాలి, ఓకే సార్. అందరికీ నేర్పించాలి. ఓకే సార్. ఓకే అమ్మా, గుడ్. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి. ముఖ్యంగా మా జడ్పీ చైర్మన్ బాబురాజు గారికి జై హింద్. ఈ సార్కి మరి అందరిగా మా సార్ వల్ల మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు సార్, మా మగవాళ్ళంతా కూడా. ఓకే, చాలా గుడ్. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కళ్యాణ్ నిర్మల భర్త యువరాజ్. మైక్ మైక్. ఏంటమ్మా నీ పేరేంటి చెప్పు? నిర్మల. ఏం చేస్తావమ్మా? పెట్టుకోండి రమ్మా, వాళ్ళకెళ్ళ మళ్ళీ ధైర్యం చెప్పు. వ్యవసాయం చేస్తున్నాను. వ్యవసాయం పనులు వెళ్తాము. డాక్టర్ సంఘంలో ఉన్నామా? మీ గ్రూప్ ఏం చేస్తుంది? కొత్త గ్రూప్ మొన్న పెట్టారు. ఇంకా ప్రారంభంలో ఉన్నారా? కొంతవరకు పనులు చేస్తున్నారా? రన్ అవుతుందండి ఇప్పుడు. ఎంతమంది మీ ఇంట్లో అమ్మా మనుషులు? మా ఆయన, నేను, ఒక బాబండి. బాబు ఏం చేస్తారమ్మా? చిన్న బాబండి. చిన్న బాబు. ఇప్పుడు నీకు 2,75,000 రూపాయలు చెల్లిస్తున్నాం. దాంట్లో మొత్తం మీ కులం ఏంటమ్మా? ఎస్సీ కులం కాబట్టి 1,50,000 రూపాయలు సబ్సిడీ, 1,25,000 రూపాయలు నీకు రుణం ఉంటుంది. నువ్వు కట్టుకునే సంపాదన కూడా చేస్తావా? నమ్మకానా? 175 సబ్సిడీ, 1,00,000 రూపాయలు మనం లోన్ ఉంటుంది, దాన్ని మనం ఇది చేసుకోవాలి. కడతావా? నమ్మకానా? చెప్పు అందరికి. నేను ఉంటాకి ఇది లేదండి, నాకంతా అద్దెల్లో ఉంటున్నామండి మేము. దాని గురించి చాలా ఇబ్బందులు పడుతున్నా. నాకంటూ ఇల్లు వచ్చిందంటే దానికి చాలా సంతోషంగా ఉంది నాకు. నేను ఇన్ని రోజులు అందరూ ఇల్లు చూస్తుంటే నాకు ఇప్పుడు సొంత ఇల్లు వద్దని నేను చాలా ఎదురు చూశాను. అలాంటి ఇప్పుడు మీ దైవాల నాకు ఇల్లు వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. జాగ్రత్త కట్టుకోవాలమ్మా. ఓకే అమ్మా. అద్దె ఎంత ఇస్తున్నామ్మా ఇప్పుడు? అద్దె ఎంత ఇస్తున్నావు? 500 రూపాయలు అద్దె పెడతా ఉంది. నేను అదే ఆలోచించాను. ఆ 500 రూపాయలు ఖర్చు పెట్టి ఇంటికి సొంత ఇంటికి కడితే సొంత ఇల్లే వస్తుంది. 1,75,000 రూపాయలు అంటే 2,75,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కూడా ఒక ఆస్తి కింద ఉండాలని, పేదవాళ్ళు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఒక బ్రహ్మాండ ఇల్లు కడుతున్నాం. ఆ అమ్మాయి స్ఫూర్తి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇక్కడ కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళందరికీ మీరు సహకరించాలి, గట్టిగా చప్పట్లు కూడా ఆశీర్వదించాలి, అన్ని విధాలు జయప్రదం కావాలి. థ్యాంక్ పట్టణ స్వయం సహాయక సంఘాలు బ్యాంకు లింకేజ్ 5 కోట్లు. నా ఇటుక నా రాజధాని నిమిత్తం సార్, ఈ రోజు ఈ చంద్రంగ చేయడం వల్ల 3 లక్షలు ఇచ్చే లోన్ థర్డ్ డోస్ ఈ రోజు 5 లక్షలు బ్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఇది చాలా పెట్టుబడి మాకు చాలా అధికమైంది సార్. దీనివల్ల పొదుపు పెరగడం జరుగుతుంది సార్. దీనివల్ల చాలా మేము కూడా అధికమైన లాభం పొందడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, గుడ్. నా ఇటుక నా రాజధాని నిమిత్తం తహసీల్దార్ కార్యాలయం నుంచి